ఏంట్రా 100 రూపాయలు కట్టడానికి దారం కట్టి దారిలో ఇలా గుంజుతున్నావు? దీన్ని వల అంటారు. సింహానికి మేక వల, చేపకి వానపావు వల, మనుషులకి లేడీస్ ఎదవ, అది నీలాంటి ఎదవలకి, నీకన్నా ఎదవలకి డబ్బు వల. ఓహో, అంటే ఆ గోపీకృష్ణ గారు ఈ డబ్బు కోసం వస్తాడు, వాడి తల మీద ఒకటేసి వాడిని మన బాస్ దగ్గరికి తీసుకెళ్తాం, అంతే కదా? కరెక్ట్. ఆట వస్తుంది. రే శంభులింగం, అక్కడేం చేస్తున్నావురా? వస్తున్నాను రా గోపి. ఎవడో వేదవా డబ్బులు పారేసుకున్నాడు, నేను దాచి పెడుతున్నాను. ఒరే, అయితే మనం కొట్టింది గోపీకృష్ణ కాదన్నమాట. వీడి పేరు శంభులింగం అన్నమాట. వాడిని కొట్టబోయి వీడిని కొట్టావా? వీడిని కొట్టి ఆయన కొట్టలేదన్నమాట మనం. ఒరే, ఈ విషయం అక్కకు తెలిస్తే మన తోలు చేస్తుందిరా. ఛీ, మనసు పాడైపోయింది. వెళ్ళి మందు కొట్టేద్దాం పరా. డ్యూటీలో ఉండగా మందు కొడితే అక్క తెలుసుగా. అవును రో, వెంటనే వెళ్ళి ఈ విషయం అక్కకు చెప్పారు. మీ బతుకుల్లో మన్ను పడా. మీరు ఏ పని మంచిగా చేసిండ్రా? విషయం చెప్పుండ్రి. మేము పొరపాటున 10 లక్షల రూపాయల కోసం గోపీకృష్ణ అనుకుని అతని అసిస్టెంట్ శంభులింగాన్ని కొట్టాం. ఆ గోపీకృష్ణను కొట్టడం మా వల్ల ఏ పని కాదక్క. వాడంత ఎత్తున ఇంత జాతీయతో హీరోలా ఉన్నాడక్క. గట్లనా? అయితే మన తాను తిండి తిని పూరగాండ్లు చాలా మంది ఉన్నారు కదా, దున్నపోతులు లెక్క. కాలం తీసుకుపోండి. అవును, చల్. ఓకే సార్. ఏమంటాడు? ఏమంటాడు? రేపటికల్లా డబ్బు కట్టకపోతే బాగుంటదని స్ట్రిక్ట్ గా చెప్పాడు. మరి ఏం చేద్దామంటావు? దీనికంతటికీ ఓ ప్లాన్ ఆలోచించాను, చెప్తాను పద. ఇది హుసేన్ సాగర్. ఇదా? అనుకోరా, ఇందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా. నీకేమైనా పిచ్చెక్కిందా? కంగారు పడకు, చెక్కు చేతికొచ్చింది గనక మాధవి జీవితంతో ఆడుకోవడం న్యాయం కాదనిపిస్తోంది. అంటే చెక్ తీసుకుని చెక్కేస్తావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను రేపొద్దున బ్యాంకుకెళ్ళి చెక్ క్యాష్ చేసుకుంటా. సరిగ్గా అరగంట గడిచాక నువ్వు గోనె సంచిలో గులకరాళ్ళు నింపుకుని హుసేన్ సాగర్ లో పడి. అది సరిగ్గా నువ్వు ఇలాగే ఏడుస్తావు. వెంటనే నీ చుట్టూ జనం మూగి ఏమైందని అడుగుతారు. నా కొడుకు కాలు జారి కింద పడ్డాడండి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. హుస్సేన్ సాగర్ లో గులకరాలు వేస్తే ఆ తర్వాత ఆరాధీసి శవం దొరక నా మీద కేసు పెడితే? హుసేన్ సాగర్ లో రోజుకొకడు చస్తున్నాడు, ఏదో ఒక శవం దొరుకుతుంది, అది నాదేనని తర్వాత జనాన్ని నమ్మించు. నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నేను బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం డబ్బు ప్రాబ్లం తీరాలంటే ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా, అప్పుడే వెళ్ళిపోయావా? వెనుక సంతకం పెట్టండి. థ్యాంక్స్. నంబర్ 21 గోపి మీరేనండి? అవును సార్. ఈ 5 లక్ష చెక్ మీరేనా? అవునండి. ఈ చెక్ జగన్ గారు ఇచ్చారా? అవును సార్. ఎనీ ప్రాబ్లం? సారీ సార్, నిన్న ఆయన వచ్చి ఎమర్జెన్సీ పని ఉందని క్యాష్ అంతా రాజేష్కి వెళ్ళారు. మీరు వస్తే గనక ఒకసారి ఇంటికి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తారా? పర్వాలేదు సార్, నేను డైరెక్ట్ గా ఇంటికి కలుస్తాను. కొంప మునిగింది. ఈ పాటికి శంభులింగం గాడు ఏడుపు ప్రారంభించుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? 10:15. లైట్ ఉందా? లేదండి. అగ్గిపెట్టి? లేదని చెప్పాగా. నమస్తే. నమస్తే. బ్రీఫ్ కేసు వస్తారు ఇస్తారా? బ్రీఫ్ కేసా? ఎందుకు? బ్రీఫ్ కేస్. అరే, నా బ్రీఫ్ కేసు నీకెందుకయ్యా?
వస్తారా కరెక్ట్ అక్క దగ్గరికి వెళ్దాం ఖాళీ బ్రీఫ్ కేసురా కొడకో నా కొడకో నన్ను ఎంజాయ్ చేసిపోయావా నా కొడకో నా గోపి తాళి కట్టాల్సిన వయసులో కాడికి వెళ్ళిపోయావా నీ అంత కొడుకు నీళ్ళలో పడి చచ్చిపోయి నువ్వా ఏమైందిరా ఏమైందా చెక్కు బౌన్స్ అయింది అవునరా ఆ డబ్బు జగన్ నిన్నే డ్రా చేసేట నువ్వు ఏడుపులు పెడబొబ్బులు మొదలెడతావని పరిగెత్తుకొచ్చేశాను ఇప్పుడు మాత్రం ఏమైంది ఏడుపేగా చెక్కు రాసి చేతిలో పెట్టి డబ్బు నువ్వు డ్రా చేసుకున్నావా నా కొడక జగను పిలిచారా మామయ్య గారు నా కొడక అంటున్నారు ఎవరిని ఇంకెవరిని నా కొడుకునే తాంబూలం టైంకి కూడా రాలేదేమిటా అని మొత్తుకుంటున్నాను అతనెవరు గోపి గోపి ఫ్రెండ్ ఈవేళ వాడికి తాంబూలాలు ఇంతవరకు రాలేదు ఎక్కడైనా కనపడితే తొందరగా రమ్మని చెప్పావు గడ్డమేదిరా ఇంట్లో ఉంది తొందరగా అతికించుకుని చీర తీసుకురారా నీ పెళ్లి నా చావుకొచ్చింది వెళ్ళి బాబు మంచిగా పట్టుకోరాదంటే హీరోయిన్ ఏ పుట్టోలైనా రెడీగా ఉన్నావా సార్ అగ్గో సార్ అంటే వింది మేడం అని పిలవాలి రా సురిజీ అక్క ఏంద్రా గోపీకృష్ణతో ఫైటింగ్ చేసి ఈ బ్రీఫ్ కేసు తెచ్చాం కానీ ఇది ఖాళీగా ఉంది వారేబ్బా ఖాళీ బ్రీఫ్ కేసుతో వస్తే ఖుషి అయిపోయి ఈనాం ఇస్తాననుకున్నారా ఏమ్రా బద్మాస్ సారా సీసా చేతికిస్తే ఎత్తిన దించకుండా ఒక్క గుక్కలో తాగుతా కదరా ఏ నీ కథేంద్రు చీర కనపడితే చాలు కన్ను కొట్టి మరీ మజా చేస్తావు కదంట్రా మరి ఇప్పుడు ఏమైపోయినారు మీ మగతరాలన్నీ చీ గిట్ల మంచిగుండదురా ఏయ్ సరస్వతి చంద్రకళ రండి వీళ్ళని తీసుకుపోయి సాఫ్ట్ చేసి తీసుకురండి ఏ ఫోటోలైనా షురు చెయ్యి ఉండు మీరు కూడా మాలో కలిసిపోయినరు మరి ఇంకెందుకు ఆలస్యం రండి చెమ్మ చెక్క సురు చేద్దాం ఇట్లా రారా చెమ్మ చెక్క చారడేసి మొక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఇగో వారం దినాలు గిట్లనే చావుండ్రి సిగ్గు శరం వస్తే మీసాలు పెంచుండ్రి కా పని చేసుకురండి లేకుంటే నా సంగతి ఎరికనే కదా అడకత్తెర్లు అడ్డంగా పెట్టి చీరేస్తా నాలిక చల్ మళ్ళీ వచ్చారేంటి బ్రీఫ్ కేస్ మర్చిపోయాను అందుకోసం వచ్చాను బ్రీఫ్ కేస్ తీసుకెళ్లారుగా అది కాదులే ఇంకోటి ఏంటండి వెతుకుతున్నారు ఫైల్ ఫైల్ అందులో ఎందుకుంటుందండి అవును ఇందులో ఎందుకుంటాయి ఇది చీరల సెల్ఫ్ కదా చెమట్లు పడితే ఖర్చు కోసం వెతుకుతున్నాను చెమట పడితే కొంగుతో తుడుచుకోండి కొంగు పట్టుకుంటే నీకు చెమట్లు పడతాయి సిగ్గు లేకపోతే సరే ఎప్పుడు అదే గ్లాసా అది సరే గానీ అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా ఎలాగో వచ్చారు కాఫీ తీసుకొస్తా టైం లేదు అసలే తాంబూలాలకు ముహూర్తం దగ్గర పడింది తాంబూలా అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిల్మ్ కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి గొంతుండిపోతుంది ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా ఇదిగోండి నీళ్ళు చాలు వస్తా మెల్లగా వెళ్ళండి అసలే ట్రాఫిక్ ఏరా ఏమైంది వచ్చావా
అయ్యవారు వచ్చే వరకు అమావాస్య సాగుతుందా అంటే ఇదే. వాళ్ళు తాంబూలాలు ఇచ్చారు, నేను వేసేసుకున్నాను. ఏం బాబు ఇప్పుడా రావడం? ఏం చేయమంటారు బామ్మగారు? మాధవికి నేనిచ్చే మొట్టమొదటి కానుకిదే. దీన్ని వెతికి ఏరి మూడో కంటికి తెలియకుండా తెచ్చేసరికి లేట్ అయిపోయింది. అంత రహస్యం ఎందుకు బావా? ఆ పెళ్లి కొత్త కదా, సిగ్గు సిగ్గు. ఇక హడావుడి ప్రారంభం. శుభరేఖలు కొట్టించడం, బట్టలు కొనడం, బంధువుల కోలాహలం. అప్పుడే అంత కంగారు ఎందుకండి? అదేమిటయ్యా, ఆడపెళ్లి వారం ఆ మాత్రం కంగారు ఉండదు. ఎల్లుండేగా పెళ్లి. అవును బాబు, ఎల్లుండి కాకపోతే మంచి ముహూర్తాలు లేవు, మూఢం వచ్చేస్తుంది. కూర్చో బాబు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నిన్న మీరు బ్యాంక్ వెళ్ళారు కదా, అర్జెంట్ గా డబ్బు వస్తే డ్రా చేశాను. 2 రోజులు చెప్తాను. సారీ, ఏమనుకోవద్దు. పర్వాలేదు సార్, దాందే ఉంది. ఇక నేను ఉంటాను. పెళ్లి పిల్లలు చూడాలి. ఏంటో నువ్వు చేసే పని? ఇందులో నేను చేసిందే ఉంది. మొత్తం అంతా బామ్మగారే హ్యాండ్లింగ్ చేశారు. ఎల్లుండి ముహూర్తం బాగుంది, ఆ తర్వాత మూడం ఉంది. పురోహితుడి చేత నా చేతిలో తాంబూలాలు పెట్టించింది. ఎల్లుండే పెళ్ళంది, అదే రాత్రి శోభనం ఉంది. శోభనమా? ఎవరికి? బామ్మగారికి. లేకపోతే ఏంట్రా, తమరకే. ఆడుకోరా, నా జీవితంతో చదరంగా ఆడుకో. ఏమే మాధవి, ఇన్నాళ్ళు నాకు పెళ్ళొద్దు, మొగుడొద్దు, కాపురం వద్దని బెట్టు చేసి పండంటి మొగుడిని ఎన్నుకున్నావు. నీకు నచ్చాడు కదా, అయ్యా నా జన్మ ధన్యమైంది. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ. అబ్బా ఆడండి. నీవన్నీ దొంగెతులే, నా పావు కలుపుతారేంటి? ఓ సారీ. అవును రాధా, నా గురించి నీ అభిప్రాయం ఏంటి? అబ్బా ఆట మార్చుకోండి. చెప్పవా ప్లీజ్? నిజం చెప్పనా? మహా మోసగాళ్ళు, విపరీతమైన అల్లరి. ఇంకా సినిమాటిక్ చెప్పాలంటే అల్లరి మొగుడు, చిలిపి మొగుడు, ఘరానా మొగుడు. రేపు కోర్టులో నా గురించి అడిగితే ఇలాగే చెప్తావా? కోర్టా? కోర్టు అంటే ఒకవేళ నేను ఏదైనా వెధవ పని చేసి పోలీసులు అరెస్ట్ చేశారనుకో. కాపండి, మీరెప్పుడు ఇంతే. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలియదు. అది కాదు రాధా, ఇంకేం చెప్పకండి. నాయనంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నేనేదో జోక్ చేద్దాం అనుకుంటే ఏంటి జోక్ చేయడం? ఇదిగో ఏంటి చిన్నపిల్లలా? సారీ, ఊరుకోమంటుంటే ఊరుకుంటావా, ఇంకో దొంగెత్తువేమంటావా? చెక్. నా తల్లి, అచ్చు రతీదేవిలా ఉన్నావు. సర్లే వెళ్ళమ్మా. ఇదిగో చూడు, పడుకునేప్పుడు మంచాన్ని కళ్ళకద్దుకో, 10వ రోజు నెల తప్పుతావు. బామ్మ, పెళ్లి రోజునే శోభనానికి ముహూర్తం పెట్టించారేమిటి? మరి కక్కుర్తిగా? కక్కుర్తిగాదే, ఎర్రి ముఖమా. రేపటి నుంచి మళ్ళీ ముహూర్తాలు లేవు, మూడం వస్తుంది. అయినా తాళిబొట్టు మెళ్ళలో పడ్డ తర్వాత ఎన్నాళ్ళు ముడుచు కూర్చుంటావు? ఏమంటుందే బామ్మ? మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళమంది. సిగ్గు లేకపోతే సరి, ఎక్కడికి మేము రాడి. పదండి. కొంపదీసి శోభనం కానిద్దాం ఉంటుందా? ఏంటి అట్టా చూస్తున్నాడు? మీద పడి రక్కాడు కదా. ఇలా వణుకుతున్నానంటే నాకేదో శోభనం కొత్త అయినట్టు. ఏమిటి ఏదో కొనుక్కుంటున్నాడు? కొంప ముంచడు కదా.
అయ్యో సారీ అండి. ఇప్పుడెలా? వద్దండి, నేను తీసుకుంటాను. పర్వాలేదులేండి, నేనే తీసేస్తాను. వద్దండి, నా మాట వినండి. ఏమండి? ఉండండి, ఉతికి ఆరేస్తాను. ఎవరిని? నన్నా? అబ్బా, బాత్రూమ్ లో కాలు జారిపోయింది. కాస్త చూసి నడవచ్చు కదా. నడుము మీద తగిలిన దెబ్బ అంత తొందరగా తగ్గదు. మినిమం 15 days పడుతుంది. 15 రోజులు కాకపోతే నెల పట్టనివ్వండి. అసలు నడుమంటూ ఉంటే ఎప్పటికైనా నడవచ్చు. అమృతాంజన రాయమంటారా? మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందండి. ఆవిడ నడుముకు రాయడం నాకు అలవాటేగా. ఆవిడెవరు? మా బామ్మ. ఓహో, మీకు బామ్ముందా? ఉండేది. ఇలా నడుము నొప్పితోనే పోయింది. అమ్మో, అందుకే మీరు రెస్ట్ తీసుకోండి, నేను పడుకుంటాను కింద. అమాయకుడు. అదృష్టవంతుణ్ణి.